హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో ఏంటంటే, ఒక ఆలయం కనిపిస్తుంది కదా మీకు. ఇది చాలా చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో మిలియాపుట్టి గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అండి ఇది. ఇది మొత్తం అంతా రాతి కట్టడంతోటే కట్టారు. చాలా పురాతనమైనది. అంతా అంటే 200 సంవత్సరాల కిందటి పురాతన ఆలయం అండి ఇది. కానీ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా రాతి కట్టడం కదండీ! అందుకని రాతిని చెక్కారు శిల్పులు. అందుకని ఏమీ చెక్కు చెదరకుండా అలాగే చాలా అందంగా కనిపిస్తున్నాదండి. దానికి ఈ మధ్యనే అంటే ఒక 5 ఇయర్స్ 5 సంవత్సరాల కిందట ఈ పెయింట్‌లేసారు. అంతవరకు కూడా రాతి ఆలయమే ఉండేదండి అంతవరకును. అయినా కూడా చాలా అందంగా ఉండేది. ఇప్పుడు దానికి కొంచెం కలర్స్ వేశారు అంతే. ఇదేంటి అంటే దీని చరిత్ర ఏంటంటే ఇది 1840 సంవత్సరంలో ఒరిస్సాలో ఉన్న పర్లాకిమిడి మహారాజా వీరేంద్ర ప్రతాపరుద్రుడు గారు తన భార్య విష్ణుప్రియ కోరారంట కట్టమని. అందుకని విష్ణుప్రియ కోరిక మేరకు పర్లాకిమిడి మహారాజా వీరేంద్ర ప్రతాపరుద్రుడు గారు కట్టించారు ఈ ఆలయాన్ని. ఇది పర్లాకిమిడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నది. మిలియాపుట్టి గ్రామం. అది ఆంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందండి. ఇది విశిష్ట శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఆలయం అండి. ప్రతి ఒక్కరు తప్పక దర్శించుకోవాల్సిందే. చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అంతగా చెప్తున్నానో. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడవలసిన ఆలయం అండి ఇది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పూజ చేస్తారంటే వేణుగోపాల స్వామికి డోలా డోలా ఉత్సవం అవుతుంది కదండీ మార్చి నెలలో. అప్పుడు హోలీ అంటారు. హోలీ అంటే మీ అందరికీ తెలుస్తుంది. హోలీ ముందు రోజు, హోలీ రోజు కూడా చాలా పెద్ద ఉత్సవం చేస్తారండి వేణుగోపాల స్వామికి. ఇది మార్చి నెలలో వస్తుంది. అప్పుడు చాలా చాలా పెద్ద యాత్ర జరుగుతుందండి ఇక్కడ. అప్పుడు అందరూ ఎక్కడెక్కడ భక్తులందరూ వస్తారు ఈ ఆలయానికి. చాలా బావుంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో శిల్పకళ. ఇదంతా రాతి చెక్కుడేనండి. చూసారా ఇదొక ద్వారం అండి ఇది. ఉత్తర ద్వారం. ఇదంతా రాతి చెక్కుడుతో చేశారు ఇది అంతా మొత్తం. ఇప్పటికి కూడా ఏమీ చెక్కు చెదరలేదండి. ఆ తలుపులు కూడా చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇదంతా కూడా చేత్తో చెక్కిన రాతి మీద చేత్తో చెక్కిన శిల్పాలేనండి ఇవన్నీను. చూసారా ఎంత ఎంత అందంగా ఉన్నాయో. ఆ పెయింట్ వేయడం వల్ల ఇంకా అందం పెరిగింది వాటికి. ఇది శ్రీకాకుళం నుంచి మీరు వస్తే 72 కిలోమీటర్లు పడుతుందండి శ్రీకాకుళం నుంచి. పర్లాకేమిడి నుంచి ఒరిస్సాలో ఉన్న పర్లాకేమిడి నుంచి అయితే 9 కిలోమీటర్లు పడుతుందండి. ఒరిస్సా పర్లాకేమిడి నుంచి. అదే మీరు రైల్వేలో వస్తారంటే పలాసలో దిగి 31 కిలోమీటర్లు వస్తే ఇది పడుతుంది. బస్సు రూట్ ఉందండి. బస్సు రూట్ పక్కనే మందిరం ఉంటుంది ఇది. ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి ఏం వెతుక్కోనక్క అవసరం లేదు. బస్సు దిగ్గానే మీకు ఆలయం కనిపిస్తుంది. చాలా 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 బావుంటుందండి ఇది. ఎప్పుడైనా చూడడానికి చాలా అద్భుతమైన ఆలయం ఇది. ఇది మీ అందరికీ చూపించాలి అనిపించింది. చూడండి ఎంత అద్భుతంగా ఆ శిల్పాలు చెక్కారో. చూసారా చాలా 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 బావుందండి ఇది. అందరూ తప్పక చూడవలసిన ఆలయం ఇది. చుట్టుపక్కలంతా పాడైపోయాయండి. కానీ ఇప్పుడు ఒక పురోహితులు ఉంటున్నారు. అతనికి కరెక్ట్‌గా నడవలేరు. అయినా పూజలవి బానే చేస్తారండి. వాళ్ళక్కడే ఉంటున్నారు. ఆలయం పక్కనే ఉంటారు వాళ్ళు. ఆ చుట్టుపక్కలంతా పాడైపోయింది. మందిరం మాత్రం చాలా బావుందండి. అందరూ తప్పక చూడండి. ఎంత బావుందో చూసారా? ఆ రాతి మీద చెక్కుడు అంటే ఎంత కష్టమండి అది. రాతి మీద చెక్కుడు ఎలా చెక్కారో చూసారా? ఎంత బావున్నాయో. ఇంకా దగ్గరగా చూస్తే ఇంకా బావుంటుందండి అది. తప్పక అందరూ దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.